ఒక అంశంగా రాసిన. అంటే ఈ భూమి మీద ఉన్న కోటాను కోట్ల మందిలో అసలు నాకు పరిచయం ఉన్నది ఎంత మీగర్, స్వల్పం. 100 మంది. అరే 100 మంది పేర్లు నీకు చెప్పగలవారా? నీకు పరిచయం మీద ఉండలేదు. నువ్వు మరీ గుర్తు చేసుకుంటే గుర్తుకొస్తారు. ఆ 100 మందిలో 5 సర్కిల్స్ ఉంటాయి. మళ్ళీ లాస్ట్ సర్కిల్లో 30 మంది. నేను హాయ్ అంటే హాయ్ అంకుల్, హౌ ఆర్ యూ, ఈ టైప్ మాట్లాడేటోళ్ళు. కొంచెం లోపలికి వస్తే కొన్ని పూర్వపరాలు, వాళ్ళ కులాల మతాలు తెలుసు. అట్లా కొంచెం సర్కిల్ దగ్గరికి వస్తే మన చుట్టూ 4-5. మన హ్యూమన్ లైఫ్ అంతా ఈ 100 మంది చుట్టే తిరుగుతుంది. రెండోది, అది ప్రధానమంత్రి కానీ, ముఖేష్ అంబానీ కానీ, జిఆర్ స్వామి కానీ, వాళ్ళ మైండ్ గుర్తుపెట్టుకునే సామర్థ్యం 100 మంది కంటే ఎక్కువ ఉండదు. సరే, వాళ్ళకు పరిచయం ఉన్న 100 మంది గొప్ప వాళ్ళు ఉంటారు, అది వేరే సంగతి. కామన్ మ్యాన్కి పరిచయం ఉన్న వాళ్ళు అందరు మామూలు వ్యక్తులు ఉండొచ్చు. బట్ స్టిల్ ద నెంబర్ ఈజ్ 100 to 200, నాట్ మోర్ దెన్ దట్. అంతకంటే ఎక్కువ ఏడా గుర్తుపెట్టుకుంటాం. సో ఆ చుట్టుపక్కల ఉన్న 100 మందితో మనం కొంత సామరస్యంగా ఉండడం అనేది, నువ్వు సాధించినా సాధించకపోయినా, డబ్బున్నా లేకపోయినా, గొప్ప డిగ్రీస్ ఉన్నా లేకపోయినా, అది బేసిక్ అన్నది గుర్తించే వరకు వాడు అసలు మనిషే కాదు. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వేం సాధించవు. ఫస్ట్ తండ్రితో కొడుకుతో మంచి మాట, ఎంతసేపు మన పాయింట్ ఆఫ్ వ్యూ వీడు డెవలప్ కావాలి, అట్లా కాకుండా అది కాసేపు పక్కన పెట్టి, అరే కలిసి పాడుకోరు, ఓ సినిమా చూడరు, ఎప్పుడు సెటిల్గా అట్లా ఈ చిన్న ఫ్రిక్షన్ ఏర్పడి అసలు బేసిక్ మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఒక జైల్లో ఉన్న 3 ఖైదీలు ఉన్నట్టు కూడా ఉండరు ఇంట్లో. వాళ్ళు కామన్ పాయింట్ లో దగ్గరికి వచ్చేస్తా అంటే ఈ మనసులు చెడిపోయినాయి. ఎప్పుడు ఒక ఫిల్టర్డ్ మైండ్ తో చూస్తున్నాం, వీడు వేస్ట్ ఫెలో, వీడి జీవితం వేస్ట్ చేసుకుంటున్నాడు, జడ్జిమెంట్ అయిపోతుంది, మైండ్ లో ఒక ఫిక్స్ అయిపోతుంది. ఒపీనియన్ మనవాడు మా అమ్మాయి కొడుకు సొంత మనవాడు 2 ఏళ్ళు అయింది. మనం వాళ్ళ ఇంటి పక్కకి వెళ్ళి 2 years అవుతుంది. 4 సార్లు వచ్చి ఉంటాడు. అసలు నేను ఎంత ఉద్రేకంగా వెళ్ళానంటే, వీడు ఎట్లా స్టేట్స్ లో సెటిల్ అయిపోతాడు కదా, ఇంకా మనం రిటైర్ అయిపోయినాం. మా మిస్సెస్ 30th రిటైర్ అయితే ఫస్ట్ డే ఖాళీ చేసేసిన ఇల్లు. ఎంబడి వెళ్ళిపోదాం అన్న ఇక్కడ నుంచి, ఇక్కడ పనే ఉంది మనకి. ఇంకా రిటైర్ అయిన తర్వాత బ్యాంక్ ఏదో లీజ్ డబ్బులు ఇస్తుంది, నీకు రావు నెక్స్ట్ మంత్ నుంచి. ఫస్ట్ ఫైనాన్షియల్ గా 15,000 తగ్గుతుంది. ముందు మారిపోదు అక్కడ. కానీ తిరిగితే మా అమ్మాయి ఇంటి పక్కనే ఇద్దరు, అక్కడ 70 ఏళ్ళ నుంచి పరిచయం వాళ్ళిద్దరు. ఒకే కాలనీలో అక్కడ కొనుక్కున్నారు. అక్కడ పక్కన ఆయన వాళ్ళు పాత ఇల్లు పాడగొట్టి అపార్ట్మెంట్ కట్టుకున్నాడు. అది టక్కని చూస్తే బాగుంది. సో వచ్చేస్తాం సార్ అన్న అంటే 4 రోజులు. అసలు వాళ్ళ పక్కన వాళ్ళు కూడా వాళ్ళ పక్కకి ఎందుకు వస్తున్నారు, బియ్యంకులు పక్కకి వెళ్ళకూడదు కదా రూల్. అయినా సరే తక్కువకి వస్తుంది కదా, పాడి పాట మన వాళ్ళకి చదువు చెప్పుకోవటం, ఏదో చూడటం, వాళ్ళు ఫ్రీ అవుతారు కదా అని వెళ్ళే. 2 ఏళ్ళు అయింది. డాడే అంతే. అంటే ఏమిటో నేను ఎప్పుడు ఒక మాట అంటా సార్, అంటే ఇది నా యొక్క ఏమంటారు కోర్ అబ్జర్వేషన్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ హ్యూమన్ సైక్. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, ఒక కొడుకున్నాడు, వీళ్ళిద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు వచ్చాయి, సమ్ జెడ్ అనుకోండి. వాళ్ళిద్దరికి మెమరీ పోయిందనుకో, ది బికమ్ నార్మల్. ఇదంతా జ్ఞాపకాలు ఆడుతున్న ఆట అంతే. ఓల్డ్ మెమరీస్ అంటే ఒక ప్యాటర్న్ లో చూడడం మొదలవుతుంది. బాగా వచ్చాడంటే సాగు కొడతాడు రా అని అనిపిస్తుంది. అతను వేరే విషయం చెప్దాం అనుకున్నా కూడా. సో ఒకరి మీద ఒకరికి దురభిప్రాయం ఏర్పడుతుంది. దాంతో ఏమవుతుంది, మొహాలు మార్చుకోవడం. ఇప్పుడు నాకు వైజాగ్ నుంచి ఒక అక్క ఫోన్ చేసింది, పాపం తమ్ముడు మాట్లాడాలంటే సరే అంటే ఒక్కటే చెప్పింది, నా కొడుకుకి 22 సంవత్సరాలు, నెల రోజుల నుంచి చూస్తున్నా, అంటే ఫస్ట్ పర్టికులర్గా గమనిస్తున్నా, రూములనే ఉంటున్నాడు, బయటకు వస్తలేడు, తిండి కూడా తింటలేడు, నేను చేసి పెట్టింది అట్లే ఉంటుంది. ఎప్పుడు హఠాత్తుగా బయటకు వస్తుంటే స్విగ్గీ వాడు ఆర్డర్ ఇస్తే తెచ్చుకుంటూ తింటున్నాడు. కిటికీలంతా లోపలి దిక్కు పేపర్ అతికిచ్చిండు, నేను సందులోకెళ్ళి చూద్దామన్నా, తలుపు కొడితే ఏం కావాలి నీకు అంటున్నాడు. నేనేం చేయాలని అడిగింది, నేను సినిమాకు పో అని చెప్పాను. అరే వాడి పని ఆడు చేసుకుంటే నీ పని నువ్వు చేసుకో, ఆ ధైర్యం లేదా? ఇదేదో వాడికి ఏమైనా సైకలాజికల్ ఇష్యూ ఉందా? ఏం చేస్తున్నాడంటే వీడియో గేమ్ ఆడుతున్నాడు. ఈ వీడియో గేమ్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆడేవి అట్లా ఉంటాయా, పబ్జీ లాగా ఏవో చాలా. గేమ్ పేరు చెప్పింది, అందులో ఒక విదేశీ అమ్మాయి పరిచయం అయిందంట. ఇప్పుడు వీడియో గేమ్ పక్కకి జరిగి వీడియో కాల్లో మాట్లాడుకుంటున్నారు నిరంతరం. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం వాడు వేరే దేశం పోవాలని డబ్బులు అడుగుతున్నాడంట. దాని గురించి వీళ్ళు ఇవ్వకపోతే వస్తువులు ఎత్తేస్తున్నాడంట. అసలు మాకేం అర్థం కావట్లే.
వాట్ టు డూ నేను చెప్పాను, మీకున్న ఆస్తి ఫస్ట్ వాడికి పంచిచ్చి ఎలగొట్టి ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్. ఇది కూడా వాడు వెళ్ళిపోయి ఏదో చేసుకుంటాడని గమనిస్తూనే, అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అసలు కమ్యూనికేషన్ కుదరట్లే. వీడు మంచి మాట్లాడినా వాడు మంచి మాట్లాడు, వాడు అసలే మంచి మాట్లాడు. అసలు వాడికి అవసరమే లేదు. ఇప్పుడు వాడికి ఒక లాడ్జ్ లాగా ఉపయోగించుండే ఇల్లు. అంతే, ఎంత దారుణం అసలు. బయట పంపించి ఇచ్చి నీకు కాల్సిన ఆవు చేసి మళ్ళీ రోడ్డు మీద ఉంటాడు, మళ్ళీ వీళ్ళకే బాధ. ఇది చూడు, అట్లా కాదు సార్. ఈ భూమి మీద అతిపెద్ద మానసిక సమస్య ఏంటో తెలుసా? ఎవరైతే ఇష్టంగా పెళ్లి చేసుకుని, పెళ్లి సెలబ్రేటింగ్ గ్రాండ్గా చేసుకుని, ఆ తర్వాత సంసారం చేసి పిల్లల్ని కానీ వాళ్ళు గుండె మీద తంతే ఫుల్ ఆనందపడి సినిమాలు చూపించినట్టు ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డ్ అయిన తర్వాత ఆ పిల్లలు మనం చెప్పినట్లే అనుకున్నట్లేరు అనుకో, ఎంత ప్రాబ్లం అసలు. నిజానికి అనుకోకూడదు. ఇంకోటి అది కరెక్ట్, అనుకోకూడదు. నా పిల్లలు ఇట్లా ఉండాలా అనుకోకూడదు. ఇప్పుడు ఒక మాట, ఎట్లయితే పిట్ట ప్రకృతి న్యాయం చాలా బాగుంది. అది ఇక్కడే చూసాం కదా, ఒక పిట్ట రెండు పిట్టలు మన కళ్ళ ముందు పుడితే ఆ పిట్ట కింద పడితే అవి ఒక 4-5 days కాపాడినాయి. ఓన్లీ కాపాడినాయి. మన దగ్గరికి వెళ్తే కీస్ ఉండడం చూసాం మనం. నా బిడ్డ తీసుకుపోయి దాంట్లో వేయడం, బాలు తీసుకుపోయడం. ఇప్పుడు లేవు, ఏవి లేవు, డిసపియర్డ్. మానవ సంబంధాలు అంతవరకు కొంచెం కనడము, వాడికి కాళ్ళు చేతులు వచ్చాయా, వాడికి ఇంటర్మీడియట్ రాగానే వాడికి కొంచెం ఒక 7 రోజులు ట్రైనింగ్ ఇప్పించి లీగల్ ఆస్పెక్ట్స్, బ్యాంక్ అకౌంట్ ఏందో చెప్పి, ఇది మా ద్వారా నీకు సంక్రమించే ఆస్తి 10 లక్షలు, ఒకవేళ పోయినా నీకు నాకు బాత్కతం, బట్ నువ్వు అడుక్కు తిన్నా వీ లవ్ యూ, డబ్బులు మాత్రం వెయ్యం. ఈ చిన్న పద్ధతి కనుక తీసుకొస్తే ఎవరి లైఫ్ వాడిదే. నేనంటా ఇప్పుడు పిల్లలు బాగలేరని తల్లిదండ్రులు బాధపడకూడదు. తల్లిదండ్రులకు జీవితం ఉంది, వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళకు ఉండాలి, వాళ్ళ అవసరమైతే డబ్బు సంపాదించాలి, వాళ్ళు వైలెన్ నేర్చుకోవాలి. మా అబ్బాయి సెటిల్ అవ్వలేదు, నాకేం సంబంధం, వాడు మిస్యూజ్ చేసుకుంటున్నాడని చెప్పగలిగే ఒక మానసిక స్థితి వచ్చినప్పుడు సమస్యలు పోతాయి. నేను మీకు చిన్న రియల్ లైఫ్లో చూసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా. డ్రాయింగ్ ఆల్ఫాబెట్స్ అని ఒక చిన్న కాన్సెప్ట్ రెడీ చేసి, నేను ఆర్థిక పరంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఒక స్పృహతో నేను చాలా ప్రయోగాలు చేసిన 2009కి అటు ఇటు. సో సూర్యాపేటలో అంజలి పబ్లిక్ స్కూల్, అంటే నేను పేర్లతో సహా చెప్తున్నా, బేతంచెర్ల సుమేధ ఎడ్యుకేషనల్ అకాడమీ, ఇచ్చిడియన్ కాన్వెంట్, వాణి విద్యానికేతన్, ఇట్లాంటి ఒక 15 నుంచి 20 స్కూల్స్కి నేను ఎవ్రీ మంత్ 1 day ట్రిప్, 1 day విజిట్ వేస్తుంటే. ఫీజు ఎట్లా, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అన్ని ఆటలు ఇవ్వాలి, అది లెక్క. 4,000 స్టూడెంట్స్ ఉంటే 4 ఆటలు 2,000 నా రెమ్యునరేషన్. కొన్ని స్కూల్స్లో స్టూడెంట్కి రూపాయి, అందరికి కలిపి ఏకకాలంలో వర్క్షాప్ చేస్తా. ఓన్లీ డ్రాయింగ్ బేసిక్స్, ఫండమెంటల్స్ చెప్తా, పిల్లలతో కాస్త ఎంటర్టైన్ చేస్తా. వర్క్షాప్ సక్సెస్ అయింది. ఈ అన్నిట్లోకి నాకు సుమేధ ఎడ్యుకేషనల్ అకాడమీ బేతంచెర్లలో శర్మ సార్ అని ఒక ఆయన పరిచయం అయ్యాడు. ఇప్పుడు మీలాగే ఉండేవాడు ఆయన. ఎప్పుడు అడ్డపంచ కట్టుకునేవాడు, అడపదడప ప్యాంట్ వేసుకునేవాడు. వెరీ లవింగ్ పర్సన్. నన్ను చాలా రెస్పెక్ట్ ఇచ్చి, నేను రోడ్ల మీద బొమ్మలు వేస్తుంటే అప్పటికే అవి చేస్తున్నాను, నీ ఐడియాస్ బాగున్నాయి, మా ఇన్స్టిట్యూట్కి రావయ్యా, ఎంత తీసుకుంటావు అంటే ఇదే కాన్సెప్ట్ చెప్పారు. భలే వినూత్నంగా ఉంది. ఎంతమంది పిల్లకాయలకు 100 రూపాయలు ఇవ్వాలా? సో మా దాంట్లో 1000 మంది ఉన్నారు, 1000 రూపాయలు. సరే 1000 రూపాయలు ఏం సరిపోతాయి, వచ్చిపోయిన ఛార్జ్ ఇచ్చి 2000 ఇస్తా తీసుకో, నెలకి 2 సార్లు రావయా, ఏవి కాదు, ఇట్లా చెప్పాడు అన్నట్టు మంచి ఉత్సాహం ఇచ్చాడు నాకు. వెళ్ళిన తర్వాత ఒక 15-20 టైమ్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. నాకు రూమ్ ఇచ్చేవాళ్ళు. రాత్రి బస్సు ఎక్కి ఎర్లీ మార్నింగ్ దిగి ఆ రోజు అంతా ఉండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బస్సు ఎక్కి నేను సాయంత్రం వచ్చేవాడిని. 4000 వచ్చేవి నాకు నెలకి. అంటే తక్కువ సమయంలో 4000. మా ఫ్రెండ్స్ అంతా నెలంతా పనిచేస్తే 8000 వచ్చేవి ఆ రోజుల్లో. అయితే నా కళ్ళ ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆయన ఒక ప్రత్యేకమైన విద్యా విధానము ఆయన బోధించేవాడు. అదేమిటి, స్కూల్కి వెళ్ళగానే పిల్లలు ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా అతన్ని ట్రీట్ చేసేవారు. నమస్కారం సార్, నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ అని కాళ్ళు మొక్కి, వాళ్ళు కాళ్ళు మొక్కడం, పిల్లలంతా చాలా చనువుగా ఒక 15-20 minutes అది మీటింగ్ టైం. సార్ ఎక్కడుంటే అక్కడ పరిగెత్తుకొని పోవడం, ముట్టుకోవడము, సార్ని హగ్ చేసుకోవడము, సార్కి ఏదో సలహా ఇవ్వడం, సార్కి ఒక పువ్వు ఇవ్వడం, ఇట్లా చూశాను నేను. ఒక కల్చర్ ఏర్పాటు చేశాడు. తర్వాత మధ్యాహ్నం ఎవరో ఒకరికి చెప్తాడు, ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను. ఎవరింటికి భోజనానికి వస్తున్నానని తెలిసిందో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లలందరూ ఆ రోజు భోజనానికి వచ్చేయాలి అక్కడికి. ఎంత వెళ్ళిపోవడమే, అరే భోజనం రెడీ చేసుకోండి. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చి కూర్చున్న తర్వాత ఒక 11-12 కుటుంబాల పిల్లలందరూ వచ్చి కూర్చుని వాళ్ళందరూ భోజనం చేయాలి, కొందరు సర్వ్ చేయాలి. ఆయన తింటూ అడిగేవాడు, ఎలా ఉన్నారు పిల్లలు,
ఏరా పని చేస్తున్నావా, రాత్రి కూడా చదువుతున్నాడా, టీవీ చూస్తున్నాడా, ఏమిరా అమ్మ చెప్పే మాట ఎందుకు అంటే కమ్యూనికేషన్. అట్లేం లేదు సార్, నాదేం తప్పులేదు, అమ్మనే మీకు అట్లా చెప్తుంది, ఏమమ్మా వాడిని ఎందుకమ్మా బ్లేమ్ చేస్తున్నావు ఇట్లా. ఆయన ఒక హాఫ్ అన్ అవర్లో రకరకాల విషయాలు మాట్లాడి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపెట్టాడు. ఎవ్రీ 3-4 మంత్స్కి పిల్లల్ని వెహికల్స్ ఎక్కించుకొని ఊర్లు తిప్పడం, కొండల మీద తిప్పడం. ఓన్లీ చదువు ఒక్కటే కాదురా, పక్షులు చూడాలి, ఇవన్నీ ఇట్లా చెప్పాడు ఆయన. నేను ఆయన ఆఫీస్ రూమ్లో ఉన్నప్పుడు ఒక అమ్మ వచ్చింది ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని. ఏమైంది అని అడిగితే, మా అబ్బాయికి లాస్ట్ టైము ఫస్ట్ వచ్చింది, ఈసారి 4th వచ్చాడు, ముందుకో చక్కగా చదవట్లేదండి అంటే. ఒక నిమిషం కూర్చో, నేను నీతో మాట్లాడతా, చాలా ఇంపార్టెంట్ అది అని తన కార్యక్రమాలను ముగించుకొని ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేయని 4 గుట్టేసి ఒకటి ఇచ్చాడు. బీ హ్యాపీ సార్. అదేం సార్ అట్లా చేశారంటే, చూడమ్మా ఇది నేను స్కూల్ పెట్టింది, నేను పిల్లలకు చెప్తున్నది మార్కులు తెచ్చుకోవడం మాత్రం కాదు. నీకు రాత్రిపూట పడుకున్నప్పుడు నీళ్ళు పెడుతున్నాడా, పొద్దున్న నిద్రలేస్తాను నీకు కూరగాయలు తెచ్చిస్తున్నాడా, ఎప్పుడన్నా మీ ఇంట్లో ముసలి వాళ్ళకి అలసిపోతే కాళ్ళు ఒత్తుతున్నాడా. నేను జీవన విధానం నేర్పిస్తున్నా. మీ అబ్బాయి సక్సెస్ కాకపోవచ్చు కానీ లైఫ్ అంతా నీకు ఫ్రెండ్గా ఉంటాడు. నువ్వు ముసలిగైనా నేను వదిలేసి పోడు, ఆ ఎడ్యుకేషన్ ఇస్తున్నా నేను అన్నాడు. అట్లాంటి టీచర్ లేరు. ఎంతసేపు మా అబ్బాయి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు కానీ ఆనందంగా ఉండాలని కోరుకునే తండ్రి లేడు, తక్కువ. వాళ్ళు ఆర్థిక పరంగా బాగా క్లిక్ అయితే వీడికి ఏదో ఈగో వస్తుంది ఫాదర్కి, అదేందో పిచ్చి, నాకు అర్థం కాదు. ప్లస్ నాలాగా ఉండాలన్నమాట. ఎవరిలాగా ఎవరు ఉండరు, అయ్యే పని కాదు. సో మన చుట్టూ ఉన్న ఒక 10-20 మంది క్లోజ్ అసోసియేట్స్ ఉంటారు. వాళ్ళతో కొట్లాడి, వాళ్ళ దిక్కు ఒక రకంగా చూసి, మనసులో ఏదో పెట్టుకొని కల్మషాలతో మాట్లాడి, లేకపోతే వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోకుండా, వాళ్ళు వస్తే డోర్ వేసి, వాళ్ళు పిలిస్తే పలకకుండా పోవడం, ఇదంతా చాలా దారుణమైన విషయం. నువ్వు సక్సెస్గా ఫెయిల్గా డబ్బు సంపాదించడం. ఇంకొకటి, మనకు ఒకప్పటి సమాజంలాగా లేదు. ఇప్పుడు దాదాపు ఆర్థిక సమృద్ధి, లగ్జరీస్, ఇంటర్నెట్, డబ్బు సంపాదించుకునే అవకాశాలు ఈరోజు పుష్కలంగా వచ్చాయి. ఇడ్లీ అమ్మితే బతికియొచ్చండి. నాకు తెలిసిన మిత్రుడు ఉన్నాడు ఇక్కడ మన పాత బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర, రోడ్డు మీద టీ అమ్ముతాడు స్టేషన్, ప్రకాష్ నగర్. ఆ రాణిగంజ్ రోడ్ ఉంటుంది, రోడ్డు మీద టీ అమ్ముతాడు. ఆ చుట్టుపక్కల ఉన్న ఆఫీసులన్నింటికి కాంట్రాక్ట్. ఎవ్రీడే 45,000 ఎర్న్ చేస్తాడు, ఎవ్రీడే. తర్వాత ఆ టీ ఎలా చేయాలో దానికి ఒక చిన్న ఫార్ములా కనుక్కున్నాడు. ఆ 10 మంది వర్కర్లను పెట్టుకున్నాడు, ఒక్కొక్కరికి 10,000 శాలరీ ఇస్తాడు. ఆ వర్కర్స్ ఎవరు? రోడ్ల మీద తిరిగే అనాథలు. ఆ రైల్వే స్టేషన్లో పడున్నాడు, చూస్తాడు, ఫేస్ చూసి వీళ్ళలో పనిచేసే లక్షణం ఉందని తెలిస్తే ఫస్ట్ వాడిని తీసుకొచ్చి భోజనం పెట్టి కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇది రా నీ పని, ఖచ్చితంగా 8 గంటలు పని చేయాలి, అడుక్కు తింటావా పో, ఇప్పటికైనా ఆప్షన్ ఉంది, కానీ నా దగ్గరకు వస్తే నువ్వు భోజనం ఉంటుంది. ఇంకో ఈ సంవత్సరానికి నెలకు 8,000 చొప్పున దగ్గర 1,00,000 రూపాయలు నీ అకౌంట్లో వేస్తున్నా, ఏమి తర్వాత నువ్వు ఎప్పుడు డ్రా చేసినా నా పర్మిషన్ తీసుకోవాలి, నెలకు ఒక సినిమాకి వెళ్ళు, ఇట్లాంటివన్నీ చెప్పి ఎందరో జీవితాలకు చిన్న వాడేమి ఎడ్యుకేషనిస్ట్ కాదు, రిఫార్మిస్ట్ కాదు, సాదాసీదా టీఎం మెట్రోడు, వాడికి ఒక ఇన్స్పిరేషన్ దొరికింది. ఇట్లాంటి వాడు ఇంతమందికి ఇన్స్పిరేషన్ కదా. భార్యకు నచ్చదు, మా ఆయన వేస్ట్ ఫెలో టీ అమ్ముతున్నాడు, నాకు నచ్చదు అని అది ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు నడుస్తుంది, అది చూస్తుంది అట్లా. ఇప్పుడు అతను చేసే పనిలో ఉన్న నాణ్యత చూస్తలేదు. మా ఆయన టీ అమ్ముకునేవాడని చెబితే నాకు సిగ్గు మరి ఈమెం బీగుతుందట, ఏమీ లేదు, ఇవి చేసేది ఏముండదు, ఎంతసేపు పక్క వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయడం, దాంట్లో నుంచి చూస్తారు. మనిషి అంత దొంగనా కొడుకు ఇంకోటి లేడు. పాన్లు కడుతుంటాడు అన్న, అంటే నవ్వే పాన్లు కట్టినా, అరే ఎంత ఉంటుంది అనుకున్నారా పాన్ రేట్ అన్నాడు. 25 రూపాయలు 50 రూపాయలు మ్యాక్సిమం 100. అవును, 3,500 ఒక పాన్. అవును, ఢిల్లీలో కర్నాట్ ప్లేస్ దగ్గర కడతాడు, గోల్డ్ ఇట్లా ప్లేస్ 3,500 4,000 పాన్. కర్నాట్ ప్లేస్ దగ్గర ఢిల్లీలో ఒక పాన్ షాప్ ఉంటుంది. ఆ పాన్ షాప్కి మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. దిస్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ పాన్ షాప్ ఇన్ ఇండియా అన్నాడు. లోపలికి వెళ్తే వాళ్ళ డాడీ, అంటే ఇప్పుడు కొడుకు నడుపుతున్నాడు, వాళ్ళ డాడీ ఇందిరాగాంధీకి పాన్ కట్టిస్తున్నాడు. అంటే బాబు జగ్జీవన్ రామ్, ఇందిరాగాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ ఇట్లాంటి వాళ్ళ ఫోటోస్ అన్నిటితో పాన్లే. ఎన్ని రకాల పాన్, దే హ్యావ్ ఇన్వెంటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ పాన్. నాకు ఎంత 1,100-1,200 పెట్టి పాన్ తినిపింది, నాకు కడుపు మిషమిష అయింది. నేను చెప్పిన సంవత్సరం తింటా పాన్లు, ఒక్క పాన్ వద్దు ప్లీజ్, లేదు ఎక్స్పీరియన్స్ చేయి, బిచ్చప్ సాడగాడు నువ్వు అని చెప్పి ఏం చేశాడంటే, కర్ణాటక బాగున్నా ఏది కాదు ఢిల్లీలో కర్నాట్ ప్లేస్,
కనాట్ ప్లేస్ అని ఇటు సర్కిల్ ఉంటుంది, ఇందిరా చౌక్, రాజీవ్ చౌక్ అని పిలుస్తారు, వన్ ఆఫ్ ద మెయిన్ సెంటర్స్ అనుకోవచ్చు. అంటే జనపథ్కి అది కనెక్టెడ్ ఉంటుంది. సో ఆ పాన్ ఏదో తెలుసా, టైజన్ దాని మీద ఏదో అప్లై చేసి వాడు ఆకును అంటు పెట్టిండ్రా, ఆకుని మంట పెట్టిండు దానికి. అంటే ఒక చిన్న అదొక కల్చర్ లాగా, ఆకుని ఇట్లా అన్నాడు, ఆకు మొత్తం మంట వచ్చింది, అతను ఉష్ అన్నాడు, దాని మీద స్ప్రే కొట్టిండు, ఆ తర్వాత దాన్ని ఇట్లా పెట్టిండు, దాన్ని ఒక దాంట్లో ఆరబెట్టిండు, ఒక రకమైన తైలం పూసిండు. నిజంగా బాగుంది. 1100 నాకు ఇప్పటికీ నచ్చలే. కానీ ఇప్పుడు ఆ రోజు 1100 కాకుండా 100 రూపాయలు పందింది అనుకో, నా దగ్గర 1000 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుండే అంతే. పెద్ద మరకేం. సో ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ చేయాలి. కానీ సారాంశం ఒక్కటే సార్, నేను అంటే అంతర్గతంగా నేను పాటిస్తూ చెప్తున్నా, మన చుట్టూ ఉన్న మన తండ్రి, తల్లి, లేకపోతే బ్రదర్స్, వాళ్ళేం దేవుళ్ళు కాదు, వాళ్ళు సాదాసీదా మనుషులే. వాళ్ళకి పాపం ఏదో తెలుసో తెలియకో ఎక్స్పెక్టేషన్స్తో ఏదో ఒక మాట అనొచ్చు పిల్లల్ని, అట్లాగే పిల్లలు ఏదో అనొచ్చు. మనసులో పెట్టుకోవద్దు. మనసులో పెట్టుకుంటే చెడిపోతుంది కుటుంబం, కరప్ట్ అయిపోయి ఆ జైలు కంటే అధ్వానంగా మారి గ్యాప్ వచ్చేస్తుంది. అసలు రాంగ్ థింకింగ్ అనిపిస్తున్నా అందరిది. ఏంటంటే జనరల్గా ఆలోచించేది, నేను కష్టపడ్డాను చిన్నప్పటి నుంచి, వీడు కూడా కష్టపడాలి అంతే. ఏం లేని స్థితి నుంచి నా పొద్దు నుంచి లేచి నడుచుకుంటూ వెళ్ళినా, సైకిల్ మీద వెళ్ళినా, రాసుకోవటం మీద అట్లా కష్టపడుతూ పైసా విలువ, బస్ పాస్. అదే మనం అనుకున్నట్టు ఎదుటి వ్యక్తి అనుకోడు, ఎప్పుడు అలా ఉండదు. ఇప్పుడు నేను బ్లాక్ అండ్ వైట్ చూసానని చెప్పి మన కొడుకులు బ్లాక్ అండ్ వైట్ ఎట్లా చూస్తారు? అది రాంగ్ థింకింగ్. బట్ నేనేమంటానంటే అది స్ట్రగుల్ అయితేనే కదా దాని విలువ తెలుస్తుంది. అట్లేం లేదండి. ఇప్పుడు ముఖేష్ అంబానీ కొడుకు ఏ స్ట్రగుల్ అయ్యాడు, సరైన వ్యక్తి సంరక్షణలో మైండ్ ఎడ్యుకేట్ అవుతుంది. ఇంకోటి, ఏ వ్యక్తి అయితే లైఫ్లో పని చేయాలనుకుంటున్నాడో అతను ఆ పని ఎందుకు చేయాలనుకుంటున్నాడో స్పష్టంగా తెలిసే వరకు పని చేయబడదు. అది మనకు బీపీలు పెరిగి అంటే అంగీకరించాలి. మన పిల్లల్ని తల్లిదండ్రులు అంగీకరించాలి, తల్లిదండ్రుల పరిస్థితిని పిల్లలు అంగీకరించాలి, నచ్చ చెప్పుకోవాలి, చిన్న గ్యాప్ తీసుకోవాలి. ఇప్పుడు ఈవెన్ నేను చెప్తున్న నాకు కూడా బోల్డ్ అంత బ్యాక్లాష్, కానీ నాకు స్పష్టత ఉండడం వల్ల నేను చెప్పగలిగా. మా పేరెంట్స్ కానీ మొత్తం అసలు నన్ను క్వశ్చన్ చేయండి మా బ్రదర్ ఒక్కడు, అసలు నువ్వు ఇది చేయని కానీ ఇది చేయొద్దని కానీ. వాడు ఫస్ట్ నుంచి నాలో ఉన్న ఆ క్యూరియాసిటీని గమనించుతాడు. వాడికి తెలిసేమోనే వాడు ఏం కావాలనుకుంటున్నాడు, చెప్తున్నా మనం ఏం బాగుందని చెప్పు అని అనేటోడు వాడు. ఆ తర్వాత నాకు ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో నేను కొన్ని జవాబులు ఎవరు వచ్చినా గౌరవంగా ఇస్తుంటే, అది చూడండి సార్ మేము ఏం బాబు నేను టైం వేస్ట్ చేస్తున్నాను, వృధా చేస్తున్నాను, ఎందుకు ఏదైనా చేయొచ్చు కదా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టైం వృధా చేస్తున్నాను మీరు ఎందుకు అనుకుంటారో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ వేస్టింగ్ మై టైం, ఐఎమ్ థింకింగ్ డబ్బు ఎట్లా వస్తుంది, సమాజం ఏంది, మానవ సంబంధాలు, ఎందుకంటే ఓవరాల్గా నా లైఫ్ బాగుండాలంటే నేను ఏం చేయాలన్న దానికి ఒక అవగాహన కోసం నేను ఆలోచిస్తున్నా. ఉట్టుగానే ఖాళీగా నేను కనిపిస్తున్నా. ఆయన బొమ్మలు చేసేవాడిని, ఏదో రాసేవాడిని, పోయిటరీ గిట్రీ, దీనివల్ల ఏమొస్తానంటోళ్ళు. నేను ఏమి రా, నువ్వు నా దగ్గరికి వచ్చి ఎందుకు చెప్తున్నావు? మరి నేను సెటిల్ అయ్యాను, నా దగ్గర డబ్బు లేదంతే అంటుంటే, నీ దగ్గర డబ్బున్నా ఇంకా సెటిల్ కాలేదు, నేను సెటిల్ కాలేదు ఎట్లా చెప్తావు అంటే, చూడు నీ దృష్టిగా నా మీద ఉంది, ఇంకా నన్ను పట్టించుకుంటున్నావు, పక్కోడు ఏం చేస్తున్నా స్పృహ పోలేదు నీకు, నేను అసలు నేను పట్టించుకుంటలేను దుబాయ్ నుంచి అని చెప్తుంది. రకరకాలుగా నేను అప్పుడు ఆ గ్రూప్, ఇప్పుడు నేను మనీ లేనప్పుడు అలా చెప్తే అహంకారం లాగా అనిపిస్తుంది. కానీ నేను చెప్పే వాళ్ళకి గౌరవంగా చెప్తుంటే, చర్చించే వాళ్ళకి ఎవడైతే వచ్చి పుల్లలు పెడతాడు, చాలా మంది నా గురించి బ్యాడ్గా చెప్పేటోళ్ళు ఇంట్లో, నేను చాలా గంభీరంగా చెప్పేవాడిని, నువ్వు ఫస్ట్ లే దుబాయ్ నుంచి అని చెప్తుంటా సార్. ఇప్పుడు నీ పిల్లలకు నువ్వు చెప్పుకోరా భయ్, నువ్వు నాకెందుకు చెప్తున్నావు? పోనీ ఓ 1,00,000 రూపాయలు ఇచ్చి చెప్పు, నా లైఫ్ సెటిల్ చేద్దురా, నా దగ్గర బిజినెస్ ప్లాన్ చేద్దురా. నువ్వు ఎవడరా మధ్యాహ్నం నాకు అర్థం కాదని చెప్పి పంపిస్తుంటే, ఆ పెద్దోళ్ళ తరఫు ఎవడు పెద్దోడు? నేను అడిగాను ఆయన సలహా, ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు. సో నాకు ఎవరన్నా అడిగినప్పుడు సలహా ఇస్తే ఆమె ఓకే. ఇప్పుడు నా మైండ్లో జీవితంలో ఇతను అడగని సలహా, ఎందుకంటే అతను బాగాలేడు, అతనికి వాళ్ళ పిల్లలతో సంబంధాలు చక్కగా లేవు, అతనేం బాగున్నాడని నాకు సలహా ఇస్తున్నాడు. ఇంత చెప్పే వ్యక్తి ఒక్క బిల్డింగ్ కట్టాడా లైఫ్లో? ఇట్లాంటి వాడు సలహా నేనేం తినేది? ఆ బిల్డింగ్ తీసేస్తే ఆయనకు నాకేం తేడా? ఒక లైఫ్ వేస్ట్ చేసుకున్న బిల్డింగ్ కోసం. నేను బిల్డింగ్ కట్టకపోవచ్చు, బట్ నా దృష్టిలో జీవితం అంటే ఒక కొత్త అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది, అది ఫ్లరిష్ అవ్వాలి, అది సెటిల్ అవ్వాలి, నాకు సంశయాలు పోవాలి. చివరిగా ఏం చెప్పేవాడిని, ఇప్పుడు చేయాలనిపిస్తలేదు, పరిపూర్ణంగా ఏమి చేయట్లే, మనీ కోసం. చేయాలనిపించిన రోజు చేస్తాను పరిపూర్ణంగా. ఈ రెండు పరిపూర్ణ స్థితిలో ఉంటున్నా తప్ప నువ్వు చెప్పావని మాత్రం చేయను, అది క్లియర్. మీ అందరికి కొంచెం ఇంపేషన్స్ వస్తుంది, వీడు ఏమైపోతాడని భయం అవుతుంది, వీడు పెళ్లి చేసుకుంటాడు లేదు, మీ అందరి భయాలకి హ్యాట్స్ ఆఫ్.
నేను దానికి నో చెప్తలేను. కానీ ఒక్కటి చెప్పగలను, మీరు అనవసరంగా భయపడుతున్నారు. నన్ను వదిలేయండి, నా సార్ నేను చేస్తా. కానీ ఎంత అనుకున్నా వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. నేను ఒక చిన్న దాంట్లో ఉద్యోగం చేసేవాడిని సార్. మా అమ్మ ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు అనేది. నిన్న సెలవు తీసుకోవాలి కదా, వాడు ఇవ్వద్దు. ఒకసారి అడిగిరా చాన్నూలే. నేను ఎప్పుడు ఇదే, ఎప్పుడు వస్తావంటే చెప్పలేక చచ్చేవాడిని అసలు. ఆడేమో సెలవు ఇచ్చేవాడు కాదు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో. నేను ఇల్లస్ట్రేటరు, ఆ తర్వాత క్రియేటివ్ హెడ్. 22,000 శాలరీ వచ్చేది. నాకు అసలు ఇష్టం ఉండేది కాదు జాబ్. కానీ బతకాలి కదా, మనకు అసలు సపోర్ట్ సిస్టమ్ లేదు, ఆస్తులు లేవు, ఏమీ లేవు, గొప్ప అందం లేదు, హీరో ఏదామంటే ఏమీ లేవు. సో ఊరికి ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు అంటే, నేను ఇట్లా బయట మీద పోతున్నా, ఖైరతాబాద్ ఇట్లా తిరుగుతున్నా, ఫోన్ వస్తుంది. పక్కకి ఏంది అన్న, ఎప్పుడు వస్తున్నాను? ఇప్పుడే వస్తున్నా నేను. ఫోన్ పెట్టి వెళ్ళిపోయినా, మా ముందర వెళ్ళిపోయినా, బండి మీద వెళ్ళిపోయి నా బ్యాగ్ అక్కడ పెట్టి మా ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఒక బల్ల ఉంటుండే, ఆ బల్ల మీద కూర్చున్నాను నేను పోయి. లేవలే, మస్తు సంతోషపడ్డారు, భోజనం పెట్టి అక్కడి నుంచి లేవలే. ఆ రోజు అక్కడ తిన్నా. ఆర్కే నారాయణ మై డేస్ బుక్ ఉన్నది నా దగ్గర. ఆ బుక్ 4 days చదివినా. ఎప్పుడు పోతావు? నేను చెప్పాను పోను, ఇంకా నేను శాశ్వతంగా వచ్చేసాను, ఇక నన్ను చూసుకొని మురిసిపోతూ ఉండు, సరేనా? అయిపోయింది ఇంకా. అంటే నువ్వే కారణం, నన్ను పని చేసుకొని ఇస్తలేవు, నువ్వంటే రమ్మంటున్నావు. ఫోన్ చేసేది ఎవరో కదా, అమ్మను బాధ పెట్టి నేనేం సాధిస్తే చెప్పు. నేను ఎక్కడికి పోను. ఇంకోటి, ఇక్కడి నుంచి కూడా ఎక్కడికి పోను. నీకు ఎప్పుడు చూడాలనుకుని ఇట్లా తొంగి చూస్తే కనిపిస్తాను నేను. ఇది 1 week తర్వాత డిస్కషన్ డోర్ ఓపెన్ చేసింది. నువ్వు పో ఇక్కడి నుంచి, అవసరం లేదు, నేను పోను. నాకంత పోరాదు, నేను పోను స్వామి, నువ్వే ఒకటి చెప్పడానికి. ఇంకోటి, ఇక్కడి నుంచి ఈంచి కూడా జరగను నేను. మా అమ్మ ఎప్పుడు అనుకుంటే అప్పుడు కనబడాలి. ఇది నా జీవితాశయం నిర్ణయించుకోండి. నేను భయంకర టార్చర్ పెట్టినప్పుడు 15-20 days అక్కడి నుంచి లేవలేదు నేను. ఎవ్వరు ఎందుకు చెప్పినా లేవలేదు. చెప్పడం మానేసారు. హఠాత్తుగా నా దిక్కు చూడ కూడా మానేసారు అందరు. ఎవరో చూస్తే లేదు, ఎక్కడ పోయినంటే వచ్చేసిన హైదరాబాద్. ఆడది సీరియస్ వరకు ఎప్పుడు వస్తావని, ఎప్పుడు అంటే అందరికి ఇంత ఓపెన్గా ప్రయోగం చేసే ధైర్యం ఉండదు. నేను ఆల్వేస్ ఐ టుక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ థింగ్. నాకెందుకో డబ్బు సంపాదిస్తేనే జీవితం అనే ధారణ లేదు ఈనాటికి. అది ఇప్పుడు ఉన్నది మొత్తం పోయినా మంచిగా పాటలు పాడుకుంటూ ఫస్ట్ తాన్పురోడు దొరికింది, కొట్టుకుంటూ అడుక్కుంటుంది హాయిగా బ్రహ్మాండంగా. అసలు ఇన్హిబిషన్ లేదు, ఎవరో ఏమనుకుంటారు అన్న ధారణ లేదు. ఏదేమైనా మన చుట్టూ ఉన్న వ్యక్తులతో సామరస్యంగా ఉండడం అన్నది మాత్రం అత్యంత కీలకంగా నేను గుర్తిస్తున్నా. ఇప్పుడు నీ దగ్గర కోట్లు ఉన్నాయి, కానీ మీ అమ్మ నువ్వు సరిగ్గా పలకరించకపోతే కారణం ఏదన్నా కావచ్చు. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దట్ సక్సెస్? మీనింగ్ లెట్ అండ్ బుల్షిట్ అంతే అది నా దృష్టిలో. సరే, అందుకే సాధించినా సాధించకపోయినా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ గతాన్ని మర్చిపోయి సరదాగా పాట పాడుకోవాలి, కలిసి సినిమా చూడాలి, ఒకరి కలుపుకున్న ముద్దలు ఒకరికి పెట్టుకోవాలి, వీలైతే అందరూ హాల్లో బెడ్ వేసుకొని సరదాగా చిన్నప్పటి కబుర్లు చెప్పుకోవాలి. ఏమీ లేదు, ఒక పనికిరాని గంభీరతలో మునిగిపోయారు అసలు. అంటే జస్ట్ మనీ ఓరియంటెడ్గా ఆలోచిస్తారు. లైఫ్ అంటే మనీ. మీరు అన్నది జైల్లో ఖైదీలన్నా ఇంకా క్లోజ్ ఉంటారు చాలా, రూమ్కి వెళ్ళేదాకా. అవును అవును. వీళ్ళు అది కూడా లేదు, ఎవరి రూమ్ లో వాళ్ళు, ఏ రూమ్ లో వాళ్ళు ఆడ ఏమో చేసి ఆడ పడేస్తుంది. వీళ్ళు ఎవడు కాకలేదు తినాలి. ఏం లేదు, అసలు ఘోరంగా ఉంటుంది పరిస్థితి, చాలా దారుణం. రోజు చూసేవాళ్ళు నేను చూడాలి. విషయం అట్లా కాదు. మనకు జీవితం యొక్క మూలం మన జేబులో ఉన్న వాటి గురించి మైండ్ వెళ్ళదు సార్, అదే వచ్చింది కూడా. అంతే కదా, రోజు చూస్తాను కదా, ఏం కొత్తదనం ఉంది అస్సలు. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. ఒకసారి ఆర్జీవి భలే చెప్పాడు, అసలు శ్రీదేవి థైస్ని ఒక్కరు చూడరు, ఆ థైస్ మీద ఒకరికి ఇష్టం ఉండదు, ఎవరికైనా అడిగాడు. ఎవరికంటే శ్రీదేవికి అని చెప్పాడు. అంటే మన దగ్గర ఉన్నది ఎంత అమూల్యమైందన్నా అది మనకు న్యూట్రలే. మనకి ఇంత గొప్ప లైఫ్ ఇచ్చిన పేరెంట్స్, మనకు డబ్బు, మనకు సమాజంలో చిన్న రికగ్నిషన్, మనం ఉండటానికి ఒక ఇల్లు, దాంట్లో బెడ్, మనకు ఒక సపరేట్ టీవీ, ఫోను, కార్ అన్ని ఇచ్చినా కూడా పేరెంట్స్ నల్ అండ్ వైడ్గా కనిపిస్తారు. ఎందుకుందరో మన ఇంట్లో అన్నట్టు కనిపిస్తారు. అసలు నేను చెప్పింది ఎందుకంటే ఎప్పుడు ఇంకా ఒక 50 సంవత్సరాలు ఎట్లా దాద్దామని ఆలోచిస్తావు, నేను 5 సంవత్సరాలు ఎట్లా ఖతం చేయాలని చూస్తా. ఎవరు అనేది, ఎవరు అనేవాళ్ళు పేర్లు ఎందుకులే, పిల్లలు ఫాదర్స్, పేరెంట్స్ వర్సెస్ బోత్ ఎండ్స్ ఉండాలి సార్.
ఇద్దరు పర్సెప్షన్ థింకింగ్ ఇద్దరిది మారాలి. ఇప్పుడు ఓన్లీ పేరెంట్స్దే కరెక్ట్ అనడానికి లేదు, వీళ్ళది రాంగ్ అంటారు. విశ్వంబర అనే అద్భుతమైన గజల్ పోయట్రీ రాసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒకసారి హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరు అడిగారంట, సార్ మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే నాకు సన్ స్ట్రోక్ లేదన్నారు. పిల్లలు లేరు కాదు, సన్ స్ట్రోక్ కొడుకులు లేరు, ఉన్నది 3 అమ్మాయిలే, గంగా యమున సరస్వతి పేరు పెట్టుకున్నారు, సన్ స్ట్రోక్ లేదు. నేను అంటుంటా మావిడ నీరసంగా పడుకుంటే ఏమైంది ఏంటో ఇట్లా తేడాగా ఉందని నీకు సన్ స్ట్రోక్ వచ్చింది లేదు పక్కనే. అట్లా అది తప్పదు. అంటే ఈ లైఫ్ కోర్సులో తెలిసి మనం క్రియేట్ చేసుకున్న మన ప్రోడక్టే మనకి అనుకున్నట్టు లేకపోయేసరికి కొంచెం చివుకుమరడం ఓకే. కానీ కొంచెం ఉన్నతమైన మనసుతో ఆలోచిస్తే పిల్లలంటే జస్ట్ మనీ మేకింగ్ మిషన్స్ కాదు. మేబీ దే హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియాస్ అబౌట్ లైఫ్, అబౌట్ రిలేషన్షిప్, అబౌట్ వాల్యూస్. అసలు అది అడగం, మనం డిస్కషనే లేదండి. అట్లా అదే అంటే చెప్తున్నాగా మనం కష్టపడ్డాం కదా, వీళ్ళు కష్టపడాలి. ఊరికి ఇంట్లో ఇసుక బస్తా వేస్తే రోజు అది దింపి పెడతాడు. ఏముంది మావాడు గంట సబ్జెక్ట్ మీ వాడు కాదు, సబ్జెక్ట్ మీరు కాదు, ఎవరో జనరల్. ఇప్పుడు నాకు మా అమ్మకి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి మా అమ్మ జోక్ లేయగలిగా నేను, లేకపోతే ఈ ఫోన్ తర్వాత ఉంటుందా కథ, బాడకో నువ్వు ఏం చెప్తున్నారు నా గురించి అని సాగు కొట్టరు. అట్లా అంటే ఆ చనువు ఉంది నాకు. అంటే ఐ కెన్ క్రాక్ జోక్స్ ఆన్ మై మదర్, మై బ్రదర్. ఆ చిన్న చనువు ఉంది. అట్లా అంటే నేను క్రియేట్ చేసుకున్న దాన్ని. అండ్ ఐ ప్రూవ్డ్, అంటే నేను ఒకప్పుడు ఏమీ చేయలే, ఇప్పుడు అనంతంగా పనిచేస్తున్నా. నా యొక్క స్వభావంలో ఏ మార్పు రాలేదని వాళ్ళు గుర్తించడంతో కథ అనేది సెటిల్ అయిపోయింది. ఓహో ఇది ఓకే, అంటే వీడు చేస్తున్న దాని ఈగో కానీ యాటిట్యూడ్ కానీ ఏమీ లేదు, అలాంటివి ఏమీ లేవు, అంత నాన్సెన్స్. అది ఎవరి ముందు చూపిస్తే యాటిట్యూడ్ ఏముందని ఏమీ లేదు, అంత డొల్ల కోట. డైరెక్టర్ తేజ ఉన్నాడు, అతను ఒకసారి విన్నా స్పీచ్ అంటే ఏదో ఓపెన్ హార్ట్ సంథింగ్. ఒకటే ఒక పదం అంటే ఇప్పుడు ఎట్లా అంటే డబ్బున్నవాడు వాళ్ళ జనరేషన్కి ఎట్లా సంపాదించాలో నేర్పించాలి, ఎట్లా దాన్ని ఖర్చు పెట్టాలో కాదు. ఎందుకంటే చూడండి రిచెస్ట్ ఆ లేయర్లు సెకండ్ థర్డ్ జనరేషన్ చూడండి, పిల్లలు రోడ్డు మీదకి వస్తారు. ఇంటి తీసుకోండి, ఎంత సంపాదించాడు, ఎంత ఒకటి పేరు ఒకటి సరిగ్గా ఉన్నాడా. అంటే ఎన్టీఆర్ యొక్క లక్ష్యం డబ్బు ఎర్న్ చేయడం కాదు, యాక్టింగ్ చేయడం. అందుకని యాక్టింగ్ అందించాడు. అంటే మనకు చూడడానికి డబ్బు బై ప్రొడక్ట్, అది లక్ష్యం డబ్బు అంబానీకి. అందుకని అంబానీ పిల్లలు డబ్బు పరంగా క్లియర్గా ఉంటారు. అట్లా అదే ఇప్పుడు కాంతారావు కొడుకు డబ్బు గురించి అవగాహన ఉండవు, వాళ్ళు డబ్బు గురించి పని చేయలేదు కదా, డబ్బు బై ప్రొడక్ట్ వచ్చి రావడం వేరే. అట్లా వాళ్ళకి ఇష్టమైన పని చేశారు, అనుకోకుండా వచ్చి పడ్డది. ఏంటంటే ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే సపోజ్ ఆడ వేటకి వెళ్తారు, పిల్లలు ఉంటారు అనుకో ఇంట్లో, వాళ్ళు కూడా సామర్థ్యం ఉంది వాళ్ళకి, అయినా సరే నువ్వు నీ ఉంది నీ ఇంకా ఇది ఉంది కాబట్టి ఆ వేటకెళ్ళి తీసుకొచ్చి పడేస్తాడు జంతువుల్ని, తింటాయి. వీడికి నెక్స్ట్ జనరేషన్ వేట రావాలి కదా, అది ఓన్లీ అది కథ సార్. ఇప్పుడు ఒక్కటి చెప్పగలను, 2000 సంవత్సరం వరకు ప్రపంచం వేరు. అప్పుడు ఎవ్రీ 100 yearsకి కొంత ఎవాల్వ్ అయిన సమాజం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఎప్పుడైతే టెక్నాలజికల్ ఎవల్యూషన్ వచ్చిందో చాలా ఎంత డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. మనం దానికి తగ్గట్టు ఆలోచించవలసిందే. ఇప్పుడు షేర్ మార్కెట్ అనేది ఇంట్లో కూర్చొని ఎర్న్ చేస్తున్నారు, ఒక 100 ఏళ్ల క్రితం ఎక్కడిది అది? ఇంటర్నెట్ ఎక్కడిది? ఇప్పుడు మనం మార్కెట్ ఫ్లక్చుయేషన్ ఇట్లా చూసి ఇప్పటికిప్పుడు సంపాదించవచ్చు. నేను వీడియో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం, అఫ్ కోర్స్ పేపర్ మనీని అనుకో, బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ దట్. మా బ్యాంకులో కూడా చెప్తారు, మా బ్యాంక్ ఎప్పుడో 1903 నుంచి పెట్టింది. ఇప్పుడు అంటే 90s దాకా ఏదైతే అచీవ్మెంట్ ఉందో 90 to 2000లో దానికంటే డబల్ అయిపోయింది. డబల్ అది ఎవ్రీ ఇయర్ 5 years లో అయిపోయింది. అవును, అలా జరుగుతుంది. అది చూస్తే దట్ ఈస్ బికమింగ్ డ్వార్ఫ్. అదంతా కూడా దీనికి బియాండ్ అయితే మన డిస్కషన్ ఏంటంటే, ఏది ఏమైనా మన చుట్టూ ఉన్న 4-5 సామరస్యం లేకపోతే ఎన్ని సాధించినా వృధా. అట్లా ఉండాలంటే గతాన్ని కాస్త పక్కన పెట్టి మళ్ళీ చిన్నపిల్లలాగా మాట్లాడుకోగలగాలి. ఆ మాత్రం చనువు ఉండకపోతే మెల్లగా దృష్టి పక్కకి వెళ్తుంది. ఎందుకంటే అందరూ బయట ఎందుకు వెళ్తారు? ఇల్లు బాగాలేదు, పార్టీలకి ట్రిప్లకి ఎందుకు వెళ్తున్నారు? ఇల్లు బాగాలేదు, ఫ్యాక్ట్ అది. 90% ఆఫ్ హౌసెస్ ఆర్ మ్యాడ్ హౌసెస్, దే డోంట్ నో. అంటే అది పోయింది, అది ఆ సామరస్యత పోయింది. దానికి కారణం ఏంది? అయితే గీతే అందరూ ఉద్యోగాలు చేస్తారు, మనీ ఎర్న్ చేస్తారు,
మెకానికల్గా ఉంటారు, లేదా కొట్లాడుకుంటారు, అభిప్రాయ భేదాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఎక్కువసేపు కలిసి ఉంటారు కదా, ఒకరి పట్ల ఒకరికి బీభత్సమైన ఐడియాలు వచ్చేస్తాయి. వీడు బెస్ట్ ఫీల్ వాడు మంచోడు కాదు వాడు అట్లా. తర్వాత ఏం చేస్తారు, వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సమక్షంలో మాట్లాడడంతో ఇంకా చెడుతుంది. సో వేరే వాళ్ళ ముందు అసలు పిల్లల గురించి మాట్లాడుకోవడం కానీ చేయకూడదు. ఏదన్నా సలహా ఇవ్వాలనుకుంటే పక్కకు పిలిచి చెబితే దెన్ దే రెస్పెక్ట్ ఇచ్చేదారు. ఏదేమైనా రెస్పెక్ట్ పోయింది, రిటర్న్ అనే చేసుకోవాలి, తిరిగి ఎట్లా సంపాదించుకోవాలి ఆలోచించాలి. వీలైతే ఒకరికొకరు సారీ చెప్పుకోవాలి. ఏదో లేరా తెలియకన్నా లేరా, సరే నీకు ఎట్లా చేయాలి, సరే ఓ సంవత్సరం ఇప్పుడు చూసుకోరా నా ఐడియాస్తో ఏదో చెప్పి అట్లా ఏదో విధంగా ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఉంచుకోవాలి. కొడుకు భుజం మీద చేసి అట్లా వాకింగ్కి వెళ్ళగలిగే స్వేచ్ఛ లేనప్పుడు ఎందుకు సార్ పిల్లని కానీ జస్ట్ వాళ్ళని మనీ మేకింగ్ మిషన్స్గా మార్చడానికా, లేదా సక్సెస్ వెంట పరిగెత్తే ఒక స్టూపిడ్ పర్సన్స్గా మార్చడానికి కాదు కదా. ఉద్యోగం పరిగెత్తి వెళ్ళడం కాబట్టి లేదు, ఖాళీగా ఉన్నా కూడా అదే పరిస్థితి. అది అది శంకరాచార్య తతక్కిం అని ఒకటి పెడతారు, మీరు వినే ఉంటారు. తతక్కిం అంటే మీరు చెప్పేది. ఓహో తతక్కిం, సో వాట్ అది ఒక చాప్టర్ మొత్తం చెప్తాడు. మొన్న ఇప్పుడు గరికపాటి విన్నా, దాని మీదనే చెప్పాడు. ఇది తతక్కిం అంటే సో వాట్. ఇప్పుడు ఒకడు వెళ్ళి వస్తున్నా అయిపోయింది, ఒకడు వెళ్ళి ఒలింపిక్స్ లో బరువులు ఎత్తుతూనే ఉంటాడు, ఇంట్లో ఎప్పుడు అదే పని చేస్తుంటాడు. ఇంట్లోనేమో బిందె నిండితే పక్కకి జరపడు, అవును ఇంట్లో పనికిరాడు వీడు, అంతే. సో వాట్ నీ మెడల్స్ అవన్నీ ఏం చేసుకుంటాడు, అంతే అంతే. ఇట్లా అని ఒక బోల్డ్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో వాట్ నేను చిన్న జోక్, హ్యూమన్ రిలేషన్స్, నేను ఒక జోక్ ఇన్నా. ఒక భార్య 2 languages లో అనర్గళంగా మాట్లాడుతుందంట. షీ ఈజ్ ఏ లింగ్విస్ట్, అంటే ఇంగ్లీష్ మాట్లాడుతుంది, తెలుగు మాట్లాడుతుంది, అసలు ఏది తన మాతృభాషను కనుక్కోలేదు. అయితే భర్త తన బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాడంట ఏదన్నా వెరైటీగా, డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. తిరిగితే హఠాత్తుగా కనిపించింది చిలకల షాప్ ఉంది, ఇట్ స్పీక్స్ లాంగ్వేజెస్ అని కూడా ఉంది. ఎవరని అమ్మ మంచి 2 భాషలు మాట్లాడే చిలకని ఇద్దామని చెప్పి వెళ్తే, ఏవయ్యా నా భార్య 2 భాషలు అందరగలంగా మాట్లాడుతుంది, అట్లా 2 భాషలు మాట్లాడే చిలక ఏదైనా ఉందా అంటే, ఐఎమ్ సారీ సార్ 5 భాషలు మాట్లాడేది ఉంది అన్న. ఊరే నీ అమ్మ ఇది ఎక్కడికి అత్త ఎంత అంటే, భాషకి 2,000 అండి, 10,000. సరే ఒక పని చెయ్యి, సర్ప్రైజ్గా ఈ చిలక నేను అడ్రస్ చెప్తా, హ్యాండ్ ఓవర్ చెయ్యి, ఆ తర్వాత నేను 1 గంట తర్వాత వెళ్తా. అప్పుడు మా ఆవిడ కొంచెం సర్ప్రైజ్ చేయాలి, ఎందుకంటే పెళ్ళి చాలా కాలం అయింది, మళ్ళీ ఐ వాంట్ టు బీ రొమాంటిక్ విత్ హర్ అని చెప్పిన తర్వాత పంపించాడు. వీడు ఒక 2 hours ఆగి వెళ్ళాడు. వీడు అందాం అనుకున్నాడు సర్ప్రైజ్ అని, ఈ అదిలోపు ఆమె నన్న సర్ప్రైజ్ అన్నది. మరి నీ ఇదేం సర్ప్రైజ్, ఏం కూర ఉండేదో చెప్పుకో అన్నదంట. వాడంటే చిలకను ఉండేవా నువ్వు, అవును నువ్వు దానికోసం పంపలేదు పిచ్చిదానా నువ్వు, అది 5 భాషలు మాట్లాడుతుంటే మరి మెడగోస్తుంటే 1 భాషలో చెప్పలేదు అన్నదంట. అంటే ఒక్కసారి దానికి ఉన్న నాలెడ్జ్ దాన్ని బతికించుకోవడానికి ఉపయోగపడలేదు. ప్లీజ్ స్టాప్ అంటే అయిపోయేది, బతికి బట్ట కట్టేది. తెలియదు చాలా మందికి, అంతా తెలుసు. కొందరితో జల్లప్ అవుతారు, కొందరితో కుదరదు కమ్యూనికేషన్, అది వదిలేయాలి. మనం ఫోర్స్ చేసాం అనుకో లైఫ్ ఫోర్స్ దెబ్బతింటుంది. వెళ్దాం ఇంటికి, చలో.